చీకటైందంటే కట్కేస్తాం ముగ్గెలుగుతుంది, కట్కేస్తాం టీవీ ఆన్ అవుతుంది, కట్కేస్తాం మిక్సీ నడుస్తుంది. మరి గా కరెంట్ ఏడికెళ్ళొస్తుంది? ఒకటి ప్రాజెక్టుల కాడ నీళ్లతోటి తయారు చేస్తారు, ఇంకోటి బొగ్గుతోటి పెద్ద పెద్ద థర్మల్ ప్లాంట్లు కట్టి ఆడ బొగ్గు మండిచ్చి అండ్లకెళ్ళి కరెంటు పుట్టిస్తారు. భూమిలో దాచుకున్న నల్ల బంగారాన్ని బయటికి తీస్తేనే మన ఇండ్లల్లో ఎలుగొచ్చేది. అయితే గా బొగ్గు మీదనే పార్టీల నడుమ పంచాది పుట్టింది. ఇప్పుడు దేశం అంతున్న 60 బొగ్గు బ్లాక్లను రేపు అర్రాసు పెడుతున్నది సెంటర్ సర్కారు. గా కార్యం మన హైదరాబాద్ లోనే. మన కిషన్ రెడ్డి సారే బొగ్గు గనుల శాఖ మంత్రి కాబట్టి ముంగట వని నడిపిస్తున్నాడు. అయితే అర్రాసు పెట్టే దాంట్లో మన కాడున్న శ్రావణపల్లి బొగ్గు గని కూడా ఉన్నది. అందులో 12 కోట్ల టన్నుల బొగ్గు ఉందట. ఎట్లా బయటకు వద్దామా అని చూసిన బీఆర్ఎస్ పార్టీకి ఇదే మంచి మోకా అనిపించినట్టుంది. పార్లమెంట్ ఎలక్షన్ లో కారు పట్టి వచ్చినాక ఫస్ట్ టైం ఇలేకర్ర ముంగటికి వచ్చిండు రామన్న. వాళ్ళ 8 మంది ఎంపీలను ఇచ్చినారు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ. మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదా? గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన పిసిసి అధ్యక్షుడు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎందుకు ఆహ్వానిస్తున్నాడు? కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఈ విషయంలో చెప్పాలని చెప్పి అదే మా పార్టీకి 16 ఎంపీ సీట్లు ఇస్తే ఇట్లా కానీయకపోదుము అనుకొచ్చిండు కేటీఆర్ సారు. మళ్ళా మా ప్రభుత్వం 2028లో వస్తుంది. వచ్చిన తర్వాత తప్పకుండా ఈ నిర్ణయాన్ని 100% అడ్డుకట్ట వేస్తాము. ఈ అర్రాస్ పాటకు మన సింగరేణి కూడా పోవచ్చు. అయితే అప్పట్లో ఏ అర్రాస్ పాటకు కూడా పోకుండా ఆపింది బీఆర్ఎస్ సర్కారు. దీని వెనకాల పెద్ద కథే ఉన్నదని చిన్న సీఎం బట్టి సార్ చెప్పుకొచ్చిండు. అరవింద్ వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసిందే. లిక్కర్ స్కామ్ ఢిల్లీ దాకా అందులో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు మిలాఖత్ ఉన్నారో మీ అందరూ తెలుసు. ఈ ప్రతిమ కంపెనీ ఎవరిదో కూడా తెలుసు. ఈ 2 కంపెనీలు కేవలం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వానికి కావాల్సినటువంటి అత్యంత సన్నిహిత కంపెనీలు. వాళ్ళకి చెందటం కోసం సింగరేణిని బొందబెట్టి లేలే ఉత్త అర్రాసే ప్రైవేట్ వాళ్ళకి ఇయ్యము అంటున్నాడు కిషన్ రెడ్డి సార్ ఏమో. గట్లయితే మరి అర్రాస్ పార్టీ ఎందుకు బొగ్గు కానీ సీదా సింగరేణికే ఇస్తే కాదా అనేది మంత్రి శ్రీధర్ బాబు సార్ క్వశ్చన్. ఒకవేళ ప్రైవేటీకరణ చేయమని ఒక మాట చెప్తున్నారు ఒక చేత్తోని, ఇంకో చేత్తో మొత్తం ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం చేస్తున్నారు. చూడాలి మరి రేపు అర్రాస్ పాట ఎట్లా నడుస్తుందో ఏమైతుందో.